హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మహేష్ బాబు క్లాసెస్. మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. అందులో థర్డ్ క్వశ్చన్, ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మల్టీ స్టోరీ బిల్డింగ్. ద హైట్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ ద బాల్ ఈజ్ థ్రోన్ ఈజ్ 25 meters from the ground. How high will the ball rise? How long will it before the ball hits the ground? సో హౌ హై అంటే మనం త్రో చేసిన దగ్గర నుంచి ఎంత హైట్ వెళ్ళింది, నెక్స్ట్ హౌ లాంగ్ అంటే టైం ఎంత పట్టింది కిందకి రావడానికి, గ్రౌండ్ రీచ్ అవ్వడానికి టైం. ఓకే, ఇవి రెండు ఫైన్ చేయాలి. నౌ 25 meters ఫ్రమ్ ద గ్రౌండ్ అన్నాడు. ఒక టవర్ ఉంది, మల్టీ స్టోరీ బిల్డింగ్ అన్నాడా. సో ఈ బిల్డింగ్ 25 meters ఫ్రమ్ ద గ్రౌండ్ మీటర్స్. ఇక్కడ నుంచి బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్, బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ వెలాసిటీ. సో ఈ పాయింట్ దగ్గర ఇనీషియల్ వెలాసిటీ 20 meters per second. హైట్ ఆఫ్ ద పాయింట్ 25 meters ఇచ్చాడు. ఇదేమవుద్ది, పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కిందకి పడుతుంది. ఓకేనా. నా ఈ హైట్ ఇది ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎంత హైట్ వెళ్ళిందో ఫైన్ చేయాలి మనం. దాన్ని హెచ్ అనుకున్నాం అనుకో, ఇది ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి హెచ్ ఫైన్ చేయడానికి ఫార్ములా ఏముందమ్మా మనకి జనరల్గా v² - u² = 2as కదా. ఫైనల్ వెలాసిటీ ఏమవుద్ది, మ్యాక్సిమం హైట్ దగ్గర ఎట్ మ్యాక్సిమం హైట్ ఫైనల్ వెలాసిటీ = 0. ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు. ఏమవుతుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దెన్ 10 meters per second square. ఎస్ మనం ఫైన్ చేయాలి. ఎస్ అంటే ఏంటి, హెచ్. ఓకేనా. సో ఇది 0 పైకి వెళ్తుంది కాబట్టి a - g, ఇది -10 అవుతుంది. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేద్దామా. 0 - u² 20² 400 = 2 into a అంటే -10 into h, -10 into 2 -20. ఇటు పక్క వస్తే డివైడెడ్ బై, ఈ 0కి వాల్యూ లేదు కాబట్టి -400 / -20 = h. 0 0 క్యాన్సిల్, ఇది 20 times. h = 20 meters. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 meters డిస్టెన్స్ ఉందన్నమాట. ఓకేనా. హైట్ 20 meters, ఈజీయే కదా. నెక్స్ట్, అది పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ఎంత టైం పట్టింది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని టైమ్ ఆఫ్ అసెంట్, దీన్ని టైమ్ ఆఫ్ డిసెంట్ అంట. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే టైం టేకెన్ టు గో అప్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే టైం టేకెన్ టు కమ్ డౌన్. మీరు ఎట్లయినా అనుకోండి, పైకి వెళ్ళే టైం, కిందకు వచ్చే టైం. ఓకేనా. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఫైన్ చేయడానికి పైకి వెళ్ళేటప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి t = u/gని యూజ్ చేస్తా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే v = u + at ఉంది కదా మనకి. సో v మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0, u a అంటే -g, t = 0. సో ఇటు పక్క వస్తే u = gt, టీని అక్కడ ఉంచేస్తే t = u/g. ఓకేనా. సో ఆ ఫార్ములాని యూస్ చేసుకొని టైమ్ ఆఫ్ అసెంట్ ఫైండ్ చేస్తా. టైమ్ ఆఫ్ అసెంట్ = u ఎంత 20 / g ఎంత 10. 0 0 క్యాన్సిల్ చేస్తే 2 seconds. పైకి వెళ్ళేటప్పుడు టైం ఎంత పట్టింది, 2 seconds. నెక్స్ట్ కిందకు వచ్చేటప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏంటి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకుందాం దీన్ని. కిందకు వచ్చేటప్పుడు ఏంటది, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి s = ut + ½ at² ఫార్ములా యూజ్ చేద్దాం. u0 సార్ ఇక్కడ u ఇచ్చాడు కదా, మీరు 0 అంటున్నారు ఏంటి.
ఇది కిందకు వచ్చేటప్పుడు ఇది మ్యాక్సిమం హైట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కిందకు వచ్చేటప్పుడు సో ఇక్కడ 0 వెలాసిటీ ఉంటుంది. ఈ వెలాసిటీ పైకి వెళ్ళి కొద్దిగా స్లోగా డిక్రీజ్ అయ్యి మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ కింద పడుతుంది. అంటే ఇక్కడ వెలాసిటీ ఎంత 0. సో ఇనీషియల్ వెలాసిటీ 0 ఫ్రీలీ ఫాలింగ్ కింద. సో ఎస్ ఈక్వల్ టు ఎస్ అంటే టోటల్ డిస్టెన్స్ హాఫ్ కిందకు వస్తున్నప్పుడు జీ ప్లస్ టీ స్క్వేర్. టీ ఈక్వల్ టు ఈ 2 ఇటు పక్క వస్తే ఎస్ను మనం హెచ్ అని రాసుకోవచ్చు. క్యాపిటల్ హెచ్ అని రాసిన టోటల్ హైట్ కాబట్టి 2h బై జీ రూట్ 2h బై జీ. సో 2 ఇంటూ టోటల్ హైట్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ 25 ఆ పైన 20 45 బై జీ ఎంత 10. సో 2 ఇంటూ 45 90 బై 10 9 √9 దెన్ ఇట్ ఈస్ 3 seconds. టోటల్ టైం ఎంత ఇక్కడ 2 వచ్చిందా ఇక్కడ 3 వచ్చిందా మొత్తం కలిపి 5 seconds. టైమ్ ఈజ్ 5 seconds. ఓకేనా, చాలా సింపుల్. పైకి వెళ్ళేటప్పుడు టైంని టీ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు యూ బై జీ, కిందకు వచ్చేటప్పుడు టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు 2h బై జీ √2h బై జీఎస్ ఫైండ్ చేశాను. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.